ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం నానాటికి కుంభకోణాలలోనూ స్కాముల్లోనూ ఇరుక్కుపోయి దేశ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా తామిచ్చిన హామీలను నెరవేర్చడానికి ఇష్టానుసారం ట్యాక్సులు పెంచడం, ధరలను పెంచడం కూడా చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇస్తోందో ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమవుతోందని, అందుకు తగిన నిధులు సమీకరించలేక చతికిల పడి ఈరోజు ప్రజలపై భారం మోపుతోందని, ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకుంటోందన్న ఆరోపణలకు విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఎందుకంటే ఈరోజు ఈ కర్ణాటక ప్రభుత్వంలో ఇచ్చిన హామీలనే, ఆ హామీల మీద సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ ఆ హామీలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ప్రకటించిన మేనిఫెస్టోలో ఈ హామీలే ప్రధానంగా పేర్కొనబడ్డాయి. ఇటువంటి హామీలతోనే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చుతుంది అన్న దానికి ప్రామాణికం కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వీటిని అమలుపరిచే విధానమే. ఎందుకంటే వీటన్నిటికీ ఆద్యులు కర్ణాటక కాంగ్రెస్ వారే. సో కర్ణాటక కాంగ్రెసు తాను ఇచ్చిన ఈ హామీలని ఏ రకంగా నిలబెట్టుకుంటుంది, ఆ హామీలను ఎలా అమలు చేస్తోందన్న విషయంపై దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం కూడా కాకముందే అన్ని ఛార్జీలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడడం, కాంగ్రెస్ పార్టీలోనే కొందరు శాసనసభ్యులు ఈ హామీల అమలు కారణంగా తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి ఆగిపోతుందని బహిరంగంగానే ప్రకటించడం, అటు పిమ్మట ఈ హామీల అమలు సంగతేమో కానీ ముఖ్యమంత్రే స్వయంగా కొన్ని ఆరోపణలలో, స్కాముల్లో చిక్కుకోవడం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ మొత్తం వ్యవహారంపై గత వారం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. స్వయంగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్లను ఢిల్లీకి పిలిపించి మొత్తం వ్యవహారంపై చర్చించారు. కర్ణాటకలో జరిగే ప్రతి పరిణామము, ముఖ్యంగా హామీల అమలు విషయంలో జరిగే ప్రతి అంశాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనదని, ఒకవేళ వీటిని మనం సరిగ్గా అమలు చేయలేక చతికిలబడితే అది కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయతకే ప్రమాదమని వీరు కర్ణాటక నాయకులకు, ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు హెచ్చరిక జారీ చేసినట్లు తెలిసింది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాలలో అంతర్గతంగాను ప్రతిపక్షాలు కూడా అమలు చేయలేని హామీలను ఇస్తోందన్న ఆరోపణలు, విమర్శలను చవి చూడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు ఎలాగూ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయలేకపోతే సంతోషపడతాయి, కానీ అంతర్గతంగా కూడా ఈ హామీల అమలు పట్ల ప్రశ్నలు తలెత్తడమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద సవాల్. ఈ సవాల్ను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఏ రకంగా ఖచ్చితంగా అమలు చేసి ప్రజల విశ్వసనీయతను చూరగొంటోందో వేచి చూడాల్సిన అంశం. ఒకవేళ అమలు చేయడంలో ఏమాత్రం వైఫల్యం చెందినా, ఎటువంటి రాజకీయ కారణాలు, భ్రమలు కల్పించి వాటి అమలును చేయలేకపోయినా కూడా అది కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత మీదే దెబ్బ. ప్రజలు కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ అధినాయకులు చేసిన హామీలను నమ్మే పరిస్థితుల్లో ఉండరు. ఇదే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పెద్ద సవాల్గా మారనుంది.